ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి తెప్పించినటువంటి పలు రకాల పుష్పాలతో స్వామివారి మండపాన్ని అలంకరిస్తున్నారు. పచ్చని తోరణాల మధ్య స్వామివారి కళ్యాణం ఇవాళ సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనుంది. ఒంటిమిట్ట కళ్యాణ వేదిక నుంచి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కళ్యాణ వేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కళ్యాణ వేదిక పైన ఇక్కడ చూసుకోవచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఏదైతే మనం ప్రధాన మండపమైనటువంటి స్వామివారిని, అమ్మవారిని, అలాగే లక్ష్మణుని, అలాగే హనుమంతుని కూర్చోబెట్టేటువంటి ప్రదేశం మనం ఇక్కడ చూసుకోవచ్చు. పనులు అయితే కనుక చురుగ్గా సాగుతున్నాయి. దేశ విధాల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడికి ఏదైతే స్వామివారికి అలంకరించేందుకు కూడా పుష్పాలను తీసుకురావడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో చూసుకోవచ్చు మనం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కనుక చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల సమయంలో కూడా ఈ కళ్యాణానికి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఇక్కడికి దాదాపుగా మనం చూసుకోవచ్చు, దేశ విదేశాల నుంచి కూడా రంగురంగుల పూలమాలికలు తీసుకొచ్చి ఇక్కడ అలంకరించేందుకు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తాం అనుకోవచ్చు. అయితే ఈ పూలకు సంబంధించిన అలంకారం చేసేందుకు మనకి ఇక్కడ డిప్యూటీ డిఓ ఆయన ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, ఆయన తెలుస్తున్నాం. సరే, ఏంటి పనులు ఎలా సాగుతున్నాయి, అసలు ఎటువంటి పుష్పాలు తెచ్చారు, ఏంటి స్వామివారికి ఎలా అలంకరణ చేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. పై అధికారుల యొక్క ఆదేశానుగుణంగా మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా పూర్తిగా చెరుకు గొడలు, మామిడికాయలు, మామిడి తోరణాలు, అరటిమాలు, అలాగే బెంగళూరు, ఊటీ నుంచి అరుదైన పుష్పాల పత్రాలు తీసుకొచ్చినాం. వీటితో పాటు బ్యాంకాక్ నుంచి ఆర్కిడ్స్ తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా ఈ యొక్క కళ్యాణ వేదికని ఇక్కడ విచ్చేసే భక్తులకు కనువిందు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో సుమారు 6 రకాల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 1,00,000 నంబర్ల కట్ ఫ్లవర్స్ని వినియోగిస్తున్నాము. ఇవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తవుతాయి. అంటే ఇప్పుడు దేశ విదేశాల నుంచి ఏమైనా ప్రత్యేకంగా పూలు తెప్పించారా? మనం లాస్ట్ టైం చూసుకోవచ్చు, లాస్ట్ కళ్యాణానికి కూడా పక్క విదేశాల నుంచి కూడా పూలు రావడం. ఈసారి వెరైటీగా ఏమైనా తెచ్చారా? బ్యాంకాక్ నుంచి ఆర్కిడ్స్ తీసుకొచ్చాము. అవన్నీ కూడా ఈ కళ్యాణ వేదిక అలంకరించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకోవచ్చు సార్, ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూడా కళ్యాణం స్టార్ట్ కానుంది. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది చేస్తున్నారు? సుమారు 150 మంది నిపుణులు వచ్చారు. మనకి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వచ్చారు. వారి యొక్క సహకారంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కంప్లీట్ చేస్తాం. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఏదైతే ఉత్సవమూర్తులను కూర్చోబెట్టేటువంటి సభా ప్రాంగణంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రకరకాల పూలతో కూడా డెకరేషన్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే బ్యాంకాక్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా పుష్పాలను తీసుకురావడం జరిగింది. మొదటిసారిగా ఈసారి అయితే కనుక రకరకాల పుష్పాలతో కూడా అలంకరిస్తున్నాం. ఈసారి ఏదైతే గతంలో ఉన్న దానికన్నా భిన్నంగా కూడా ఈసారి ఉంటుందని చెప్పి శ్రీనివాసులు చెప్తున్నారు. ఏదైతే మనం చూసుకోవచ్చు, పుష్పాలు అయితే కనుక రకరకాలుగా కూడా ఇక్కడైతే కనుక పూర్తి స్థాయిలో కూడా స్వామివారి అలంకరించేది కూడా పుస్తకాలు ఇక్కడ తెచ్చారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే వాళ్ళ సాయంత్రం 6 గంటల సమయంలో కూడా మనం చూసుకోవచ్చు, కళ్యాణం అయితే కనుక పుస్తకాల్లో స్టార్ట్ కానుంది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఆయన కుటుంబ సభ్యులైనటువంటి నారా లోకేష్, అలాగే బ్రాహ్మణి తదితర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ రానున్నారు. పూర్తిస్థాయిలో కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు, అలాగే తలంబ్రాలు సమర్పించేది కూడా ఇక్కడ రానున్నారు. అయితే ఏర్పాట్లు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా చురుకు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే భద్రతా ఏర్పాట్ల దృష్టికి వస్తే కనుక పూర్తిస్థాయిలో ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పలు సర్కిళ్లలో, కూడళ్లలో కూడా ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ కళ్యాణానికి దాదాపుగా 1,00,000 నుంచి దాదాపుగా 150 మంది భక్తులు వస్తారని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అంచనా వేయడం జరిగింది. అయితే కళ్యాణాన్ని వీక్షించేందుకు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున దాదాపుగా భక్తులందరికీ కూడా 147 బ్యారికేడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే దాదాపుగా 47 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక్కొక్క బ్యారికేడ్లో పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ఒక వైద్యాధికారి, అలాగే ఒక పోలీస్ అధికారి, అలాగే ఒక గవర్నమెంట్ సంబంధించిన ఒక అధికారి కూడా పెట్టడం జరిగింది. అయితే వచ్చేటువంటి భక్తులు పూర్తిస్థాయిలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక కళ్యాణ అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా భక్తులకు ఎవరికి ప్రసాదాలు అందిందని కూడా వివిధ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దారి పొడవునా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పి ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆయన కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ప్రధాన మండపంలోనో ఇక్కడ చూసుకోవచ్చు, పలు రకాలతో కూడా పూర్తిస్థాయిలో కూడా పూలతో కూడా అలంకరించేందుకు సిద్ధం చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు, ఏదైతే పచ్చడిని మామిడి తోరణాలతో, అలాగే టెంకాయ ఆకులతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి రకరకాలుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పచ్చి మామిడికాయలు ఉన్నాయో దాంతో కూడా పూర్తిస్థాయిలో కూడా స్వామివారిని అలంకరించేందుకు ఇక్కడ తెచ్చారని చెప్పుకోవచ్చు. మనం లైవ్ విజువల్స్తో చూసుకోవచ్చు. దాదాపుగా ఇక్కడైతే కనుక మామిడి తోరణాలు, అలాగే
దాదాపుగా పూర్తిస్థాయిలో కడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక పచ్చి టెంకాయలు అలాగే దాదాపుగా అరటి మొద్దులు అలాగే చెరుకులతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఈసారి స్వామివారిని అంగరంగ వైభవంగా అలంకరించేందుకు అయితే కనుక ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒంటిమిట శ్రీరాముని కళ్యాణం అంటే కనుక దాదాపుగా భారతదేశంలో అందరూ చెప్పుకోదగ్గ విధంగా కూడా ఈసారి కళ్యాణం ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా స్వామివారికి చెరుకు గడలు అలాగే టెంకాయలు అలాగే అరటి బొద్దలు కావచ్చు పూర్తిస్థాయిలో, అలాగే రకరకాల వివిధ పుష్పాలతో కూడా పూర్తిస్థాయిలో ఈసారి అలంకరించేందుకు ఏర్పాటు చేశారు. అలాగే పచ్చి మామిడికాయలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అయితే కనుక ఈరోజు జరిగేటువంటి కళ్యాణం అయితే కనుక పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఏదే విధంగా ఎక్కడ ఎటువంటి భక్తులకు ఇబ్బందులు ఎత్తకుండా తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా వచ్చేటటువంటి భక్తులకు ఎంతమంది లక్షలు వస్తే కనుక వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో ప్రసాదాలు అందజేసేందుకు కూడా ఇప్పటికే వివిధ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ తరపు నుంచి కూడా పూర్తిస్థాయిలో మొత్తంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు ట్రాఫిక్ కానీ ఇటు ఏదైతే స్టేజ్ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిస్థాయిలో ఎవరికి ఇబ్బందులు తగ్గకుండా ప్రోటోకాల్ ప్రకారంగా కూడా ఇక్కడ కూర్చోబెట్టేందుకు విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణ వేదిక నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.